ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే నా పేరు సునీత. సో నేను యూఎస్ఏలో ఉంటాను. డైరీ వ్లాగ్స్ చేస్తాను అండ్ ఫుడ్ రెసిపీస్ చూపిస్తాను. సో బేసిక్గా నా లైఫ్ స్టైల్ అంతా నేను చూపిస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడైతే నేను ఇండియా నుంచి ఒక ప్యాకేజ్ అయితే తెప్పించాను. స్వీట్స్, హాట్స్, పికిల్స్ చాలా తెప్పించాను అనమాట. సో మనకి ఉగాది కూడా వస్తుంది కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి, హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను. సో ఇందులో నేను ఆవకాయ, గోంగూర అని చాలా చాలా పికిల్స్ అయితే తెప్పించాను. అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా తెప్పించుకుందాం అనుకున్నాను. సో ఎవరైనా అది ప్రాబ్లం అవుతుందని అన్నట్టుగా నాకు తెలిసింది. సో అది మీరు ఎవరైనా తెప్పించుకుంటే సో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి మీరైతే ఎలా తెప్పించుకున్నారు అనేది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే సో మనం అన్నీ ఓపెన్ చేసి మీకు ఏమేమి తెప్పించుకున్నాను అనేది చూపిస్తాను. ఓకే, సో చాలా టైం పడుతుంది కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాను. సో మీరు కాఫీ, టీ, జ్యూస్ నాలాగా ఏదైనా సరే తెచ్చుకుని చూడండి. సో స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చి ముందుగా నాకు ఒక బాక్స్ అయితే కనబడుతుంది. సో ఇది వచ్చి ఇవన్నీ ఏంటంటే స్వగృహ ఫుడ్స్లోంచి విజయవాడ నుంచి తెప్పించుకున్నవి. సో ఇది వచ్చి సో ఇది ఓపెన్ చేస్తేనే కానీ మనకు తెలీదు, కాజాలా ఉన్నాయి. సో కొంచెం పాకం అయితే బయటికి ఇలా వచ్చిందనమాట. సో కొంచెం ఈ ప్యాకేజ్ ఓపెన్ చేయాలని కొంచెం నాకు భయం వేస్తుంది కాబట్టి నేను ఓపెన్ చేసి కిచెన్లో ఓపెన్ చేసి వస్తాను. ఇవైతే బాదుషా అండ్ కాజా అవన్నీ అనమాట. సో ఇది కొంచెం పాకం అంతా బయటకు వచ్చింది. సో అదర్వైజ్ స్వీట్స్ చాలా బాగున్నాయి. స్వీట్ మంచిగా కాజాలు అవి చాలా బాగున్నాయి. సో ఓకే ఫ్రెండ్స్, ఇవైతే అరిసెలు. సో అరిసెలు నేను అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు టేస్ట్ చూశాను, చాలా టేస్ట్ ఉన్నాయి. సో ఇవి వచ్చి స్వగృహ ఫుడ్స్ వాళ్ళు. ఇదేమి ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేను అన్నీ పే చేసినవి అనమాట. సో స్వగృహ ఫుడ్స్ చాలా చాలా టేస్టీ ఉంటాయి. సో నాకైతే బాగా నచ్చుతుంది అరిసెలు అనమాట ఇవి. ఓకే, సో ఇదైతే మ్యాంగో మాగాయ్ పికెల్ వచ్చింది. సో నేను అంటే వరుసగా నేను ఏం చూపించట్లేదు, ఏది కనిపిస్తే అది చూపిస్తూ ఉన్నాను. సో ఇది వచ్చి మ్యాంగో మాగాయ్ పికెల్ ఇది. సో నెక్స్ట్ వచ్చి ఇంకొక స్వీట్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చి గోర్మిటీ. సో ఇది గోర్మిటీలు అనమాట. సో గోరిమిటీలో అందరికీ తెలిసి ఉంటాయి కదా. సో కొంత తెలియని వాళ్ళకి ఇది కూడా ఒక స్వీట్, చాలా టేస్టీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సున్నుండ లాస్ట్ టైం కూడా ట్రై చేశాను, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. సో కాకపోతే కొంచెం పొడిగా అయిపోయింది. కొంచెం పర్వాలేదు, పొడిగా అయినా బాగానే ఉంటుంది కదా. సో ఇది సున్నుండలు. సో నెక్స్ట్ వచ్చి మిక్చర్. సో ఇది వచ్చి మిక్చర్, ఇది దాల్ ముడి మిక్చర్. సో దీనిపైన అయితే మనకి నేమ్స్ కూడా రాసేస్తున్నారు కాబట్టి మనకి అంత ప్రాబ్లం లేదు. సో స్వగృహ ఫుడ్స్ వాళ్ళది మంచిగా మనకి గ్రామ్స్ అండ్ ఫుడ్స్ వాళ్ళది నేమ్ రాశారు అండ్ గ్రామ్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఏంటి అనేది కరెక్ట్గా క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇది ఇంకొకటి కూడా మిక్చర్. సో ఇంకో మిక్చర్ వచ్చి ఇది స్వగృహ ఫుడ్స్ మిక్చర్ అని రాశాడు అంతే. సో ఇది మామూలుగా మనం ఎప్పుడు తినే మిక్చరే. సో ఇది పిక్కల్ వచ్చింది. సో ఇది ఏం పిక్కలో చూద్దాం. సో ఈ పిక్కల్ అయితే ఆవకాయ పిక్కల్ అనుకుంటా. సో దీనిపైన అయితే పేరు ఏమీ లేదు. సో నేను ఓపెన్ చేసి నేను బాక్స్లో అన్నీ పెట్టి టేస్ట్ చూసిన తర్వాత డెఫినెట్గా మీకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో నేను చెప్తాను. సో నా స్టోరీస్లో
సో డెఫినెట్గా ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చి ఇంకొక మిక్చర్ వచ్చింది. సో ఇదొక టైప్ ఆఫ్ మిక్చర్. సో ఇది వచ్చి మిక్చర్ పేరు అయితే నాకు ఏదో పోయల్ మిక్చర్ ఏదో ఉంది, దీని పేరు సరిగా కనిపించడం లేదు. సో ఇదొక మిక్చర్ అనమాట. సో మిక్చర్స్ అయితే చాలా అయితే తెప్పించాను అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇది బూందీ, మనకి అందరికీ బాగా తెలిసిన బూందీ ఇది అనమాట. సో గోరుమిటీలు చాలా టేస్టీ ఉంటాయి. అండ్ ఇది వచ్చి ఆంధ్ర స్పెషల్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది మ్యాంగో జెల్లీ. సో మామిడి తాండ్ర అంటాం కదా, సో మామిడి తాండ్ర చాలా ఇది చాలా డిఫరెంట్ ఉంటాయి. ఒకటి బెల్లం అనుకుంటా, ఇంకొకటి ఏమో షుగర్ అలా ఉంది. సో ఇది షుగర్ తోటి తయారు చేసిన మ్యాంగో జెల్లీ, సో మామిడి తాండ్ర. నెక్స్ట్ ఇంకోటి వచ్చి సో ఇది వచ్చి మ్యాంగో ఆవకాయ అయితే వచ్చేసింది. ఆవకాయ అంటే నాకు చాలా ఇష్టం. సో నేను మీకు అందులో వేసుకుని నేను అన్నంలో కలుపుకుని టేస్ట్ ఎలా ఉందో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి చెప్తాను. సో డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ నేను ఐడి అంతా నేను కింద ఇస్తాను నేను. సో మీరు డెఫినెట్గా ఫాలో అవ్వండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి ఇదొక క్యాలీఫ్లవర్ పికిల్. సో క్యాలీఫ్లవర్ పికిల్ చాలా బాగుంటుంది కదా, టేస్టీగా ఉంటుంది. సో క్యాలీఫ్లవర్ తోటి మనకేంటంటే మరీ అంత ఊరినట్టు కాకుండా కరకరలాడినట్టు చాలా టేస్టీ ఉంటుంది. సో అది ఇదైతే ట్రెడిషనల్ది, దాని పూస మిఠాయి అంటాం కదా. సో నా చిన్నప్పుడైతే తినేదాన్ని నేను. ఇప్పుడు మా తాతయ్య తెచ్చేవారు అనమాట, తీసుకొచ్చేవారు ఎప్పుడు. అది నాకు బాగా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది ఇది చూస్తే. సో మా తాతయ్య గుర్తొస్తారు. సో అది చాలా ఇష్టమైన స్వీట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి ఇది కూడా జంతికలు అనమాట. జంతికలకి మనకి సన్న పూస అంటాం కదా, సన్నపట. సో ఇది సో ఇవి మనం యాక్చువల్లీ ఎక్కువ తెలంగాణ సైడ్ మనం టీలో కాఫీలో మిక్స్ చేసుకుని తిన్నాం కదా. సో అదనమాట ఇది. సో అట్లా కూడా తినవచ్చు. సో ఎందుకంటే నాకు ఇక్కడ చాలామంది అందరూ మిక్స్డ్ ఫ్రెండ్స్ ఉంటారు, తెలంగాణ, నార్త్ ఇండియన్స్, వైట్. మా నైబర్ తెలిసిందంటే ఈ ప్యాకేజ్ వచ్చిందంటే వాళ్ళు వైట్ పీపుల్. సో దాని వచ్చేసి సగం పైన తీసుకెళ్ళిపోతుంది అనమాట. దానికి మన ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి అటుకుల మిక్చర్. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో చాలా టేస్ట్ ఉంటుంది. ఇది చిన్నప్పుడు నేను చాలా బాగా తినేదాన్ని. ఇదైతే మా అమ్మ ఇంట్లోనే తయారు చేసి పెట్టేది మాకు. సో ఇది చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చి పూతరేకులు. సో పూతరేకులు మళ్ళీ వచ్చినాయి. నేను ఇండియా వెళ్ళాను కదా రీసెంట్గా, మీరు నా ఇన్స్టా కనుక ఫాలో అయితే మీరు చూడొచ్చు. సో అప్పుడు నేను యాక్చువల్లీ ఈ ప్యాకేజ్ నేను సంక్రాంతికి తెప్పించుకుందామని ఆర్డర్ చేశాను. అనుకోని పరిస్థితుల్లో నేను ప్యాకేజ్ లేట్గా తెప్పించుకోవడం అయిందనమాట. సో అది ఎందుకనేది మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే తెలుస్తుంది. సో ఇది ఇంకా మా బ్రదరు సో తర్వాత నాకు ప్యాకేజ్ పంపించేసాడనమాట. సో ఇది పూతరేకులు. సో పూతరేకులు అందరికీ ఇష్టమైనది స్వీట్ కదా. సో అది ఓకే. నెక్స్ట్ వచ్చి ఇది కూడా సన్నపూస. ఇవన్నీ కూడా ఒక డబ్బాలో వేయాలి. సో నేను అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను. మీకు తర్వాత ఎలా ఉన్నాయో ఎన్ని తెప్పించానో వీడియో మీరు చూడొచ్చు. చాలా అయిపోయినాయి ఇక్కడంతా. సో ఓకే. సో ఇది వచ్చి అవిసెల కారపొడి. సో ఇడ్లీల్లోకి దోశల్లోకి అన్నీ చాలా వేసుకోవచ్చు. ఇది హెల్త్కి మంచిదన్నమాట.
సో మా బ్రదర్ స్పెషల్గా ఇది ఆర్డర్ చేశాడు. ఇది గుండెకి చాలా చాలా మంచిదంట. సో అవిసెల కారప్పొడి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఇది కూడా పూతరేకులు. సో ఈ పూతరేకులు కూడా చాలా చాలా బాగుంటాయి. ఇది టేస్ట్ చూశాను నేను. ఈ పూతరేకులు కూడా చాలా పంపించాడు. సో మరలా కూడా పూతరేకులు అన్నమాట. సో పూతరేకులు. సో ఇవన్నీ స్వగృహ ఫుడ్స్ వాళ్ళు పూతరేకులు అండ్ స్వీట్స్, పికల్స్ అవన్నీ స్వగృహ ఫుడ్స్ వాళ్ళు చాలా చాలా బాగుంటాయి. సో మీరు ఎవరైనా తెప్పించుకోవాలంటే తెప్పించుకోండి. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, జస్ట్ నాకు చేయాలనిపించింది. ఎవరికైనా ఇంకా ఉగాది కూడా వచ్చేస్తుంది కాబట్టి మీ ఎవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి చేశాను. సో డెఫినెట్గా మీరు ఏదైనా తెప్పించుకోవాలంటే విజయవాడ స్వగృహ ఫుడ్స్, నేను వాళ్ళని ట్యాగ్ కూడా చేస్తాను. సో డెఫినెట్గా అది వెళ్ళి తీసుకోవచ్చు. యా, సో ఇవే అన్నమాట. సో నా ఇండియా నుంచి తీసుకొచ్చిన నా ప్యాకేజ్ సో మీకు నాకైతే స్వగృహ ఫుడ్స్ వాళ్ళ స్వీట్స్ అన్ని బాగా నచ్చినాయి అండ్ పికల్స్ బాగున్నాయి. నేను ఇంతకుముందు నిమ్మకాయ, దొండకాయ ఇట్లాంటివన్నీ కూడా తెప్పించుకున్నాను. సో అవి కూడా చాలా చాలా టేస్టీ ఉన్నాయి. సో ఎవరైనా తెప్పించుకోవాలంటే డెఫినెట్గా తెప్పించుకోండి. సో నాకైతే చాలా చాలా నచ్చినాయి స్వగృహ ఫుడ్స్ వాళ్ళు. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్. నేను డైలీ ఇన్స్టాగ్రామ్లో నేను పెడుతూ ఉంటాను అండ్ డైలీ వ్లాగ్స్ కూడా ఇక్కడ నుంచి చేస్తూ ఉంటాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి. సో మీ యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా ఉంటే నేను డెఫినెట్గా ఫాలో అవుతాను. ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ గైస్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. చూసారు కదా. సో ఇవన్నీ అన్నమాట నేను తెప్పించుకున్నవి. సో ఇవన్నీ ఇప్పుడు నేను సర్దాలి. సో ఒక బాక్స్లో అన్నీ వేసి సర్దాలి. సో అండ్ ఫ్రెండ్స్కి ఇవ్వాలి. సో ఆవకాయ పికిల్స్ అయితే నాకు ఇష్టమైన ఆవకాయ పికిల్స్ అన్నీ వచ్చేసినాయి. సో యా, okay. Thank you. You happy? But now I'm gonna eat Yeah. all of, if I open it up, the yummy sweets. Yay! Happy.